హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఇదైతే మా మార్నింగ్ డ్రింక్ అనమాట. సో ఇది డీటాక్స్ డ్రింక్ అనేటివి మేము చాలా వరకు స్టార్ట్ చేసామని చెప్పాను కదా. ఇది వెజిటేబుల్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాము. సో క్యారెట్, బీట్రూట్ అండ్ రాడిష్ తోటి డ్రింక్ చేసుకోవడము చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ కట్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని వాటర్ మిక్స్ చేసుకోవడమే అనమాట. సో మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పాను డీటాక్స్ డ్రింక్స్ వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఇవి చాలా హెల్ప్ చేస్తాయి వెయిట్ లాస్కి అండ్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి. అండ్ ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ అనేది తగ్గిందంటే సో ఎక్కువగా వచ్చే బీపీలు, షుగర్లు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా కానీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో రాడిష్ అనేటిది చాలామంది ఇష్టపడరండి పిల్లలు, స్మెల్ వస్తుందని చెప్పి మ్యాక్సిమం సాంబార్లోనే యూస్ చేస్తూ ఉంటాము. సో ఇలాగ డ్రింక్లో యూస్ చేస్తే కనుక మీకు స్మెల్ కూడా రాదు, హ్యాపీగా పిల్లలు కూడా తాగేయచ్చు అనమాట. ఇనీషియల్గా అయితే మీరు ఒకవేళ మీకు ఆ స్మెల్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న పీస్ అయితే యాడ్ చేసుకొని ట్రై చేయండి. చాలా మంచిదండి. మెటబాలిక్ రేట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో పెగులో ఉన్న అంతా డస్ట్ ఇట్లాగా అంతా ఉంటుంది కదా మనకి, సో అదంతా ఫ్లష్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది బాడీ అంతా. సో ఇట్లాగా డ్రింక్స్ అనేటివి మీరైతే ట్రై చేస్తారని చెప్పేసి నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో సమ్మర్ కాబట్టి మనం బాడీని ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. సో డ్రింక్స్ అనేటివి వెజిటేబుల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ డ్రింక్స్ కానీ ఇలాగ జ్యూసెస్ లాగా చేసుకొని తాగడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఇది పైగా సమ్మర్లో కొంచెము స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే హాలిడేస్ వెకేషన్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ అంతా హడావిడిగా ఉండదు కాబట్టి మన మీద టైం స్పెండ్ చేసుకొని మనకి కేర్ తీసుకోవడానికి కొంచెం టైం అనేటివి ఉంటుంది. సో ఇట్లాగా ట్రై చేసి బిగిన్ చేస్తే కనుక మనకు ఒక హ్యాబిట్ లాగా అలవాటు పడుతుంది. సో మనము లాంగ్ రన్లో కూడా ఎక్కువ రోజులు చేయొచ్చు అనమాట. సో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసి మిక్సీకి అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ బాగా గ్రైండ్ అయితే చేసేసుకోండి, పల్ప్ అనేది ఎక్కువగా మిగలకుండా. సో చాలామంది పల్ప్తో తాగేయచ్చు, లేదు పల్ప్ ఇష్టపడని వాళ్ళైతే ఫిల్టర్ చేసుకొని కూడా తాగేసేయచ్చు అనమాట. సో మా ఇద్దరికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ మనం ఇలాంటి డ్రింక్స్ అనేటివి ఎంటీ స్టమక్ తోటి ప్రిఫర్ చేయాలండి. వెయిట్ లాస్కి సంబంధించిన ఏ డ్రింక్స్ అయినా కానీ మనము ఎంటీ స్టమక్ తోటి స్టార్ట్ చేస్తేనే చాలా వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేటివి మన బాడీకి అందుతాయి. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద గంట అయితే తీసుకోండి, చిన్న స్పూన్స్ అలాంటివి అయితే పనిచేయవు. ఇలా గంట అనేది కింద లాగా రోల్గా ఉంటే కనుక మనం కొంచెం అదిమి పట్టినట్టు పెట్టేస్తే జ్యూస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ స్టెయినర్ మెయిన్గా నేను ఇట్లా జ్యూసెస్ చేసుకోవడానికి పర్చేస్ చేశాను అనమాట. సో ఇక్కడ సింపుల్గా అయితే అయిపోతుంది. సో పల్ప్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ పల్ప్ వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ కూడా జ్యూస్ చేసేసుకోండి. సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేయడం వల్ల నష్టమేం లేదు కదండి. సో లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ అనేటివి వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో దట్ మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నాకు కూడా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ ట్రై చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే ఫిల్టర్ చేసేసుకున్నాము. సో 1 టైం గ్రైండ్ చేసింది అనమాట. సో ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఏమైనా ఫ్లేవర్ కోసము ఇంకా అల్లం కానీ లేకపోతే నిమ్మకాయ కానీ ఇలాగా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. సో అది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఇదైతే నేను కంప్లీట్గా ప్యూరిఫై చేసేసుకున్నాను. సో ఇంకైతే మనము రెడీ ఫర్ డ్రింక్ అనమాట.
సో మంచి ఫైబర్ అయితే ఉంటుంది ఈ వెజిటేబుల్స్లో. మంచి ఫైబర్ ఉండడం వల్ల ఫ్రీ బౌల్ మూమెంట్ అయితే ఉంటుంది. పిల్లలకి కూడా అలవాటు చేయండి, మా పిల్లలు ఇద్దరు తాగుతారు, బాగుంటుంది. సో ఇనీషియల్గా మార్నింగ్ తాగలేరు పిల్లలు అంటే కనుక కొంచెం లేటర్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా ఇవ్వచ్చు అనమాట. సో మేమైతే వెయిట్ లాస్కి కాబట్టి ఎర్లీ మార్నింగ్ తాగడానికి ట్రై చేస్తాము. సో మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా 2 గ్లాసెస్ నాకు మా హస్బెండ్కి అయితే. సో లెట్స్ డ్రింక్. సో మేమైతే ఎంజాయ్ చేస్తాము. మార్నింగ్ అండి ఇది. సో మార్నింగ్ 6:30 అలా అవుతుంది టైము. మా హస్బెండ్ అయితే డ్రింక్ తాగేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నాకు ఇంట్లో పని ఇవి బాక్సులు ఇవన్నీ సర్దడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సరిపోతుందన్నమాట. సో ఇంట్లోనే నేను చిన్న వర్కౌట్స్ అయితే చేసుకుంటాను. మా హస్బెండే ట్రైన్ చేస్తారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో అదనమాట. సో ఆయన వాకింగ్కి వెళ్తున్నారు. సో ఇంకా నేనైతే పిల్లలకి చపాతీలు చేసేస్తున్నాను. చపాతీ అండ్ ఎగ్ రోల్ అనమాట. చపాతీ చేసేసి ఒక ఆమ్లెట్ వేసేసి దాన్ని రోల్ చేసేసి ఇస్తాను, హ్యాపీగా తినేస్తారు. సో హనీకి అయితే కాలేజ్ ఉంది. సో హనీకి బాక్స్ రెడీ చేయాలి, లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఇంకా నేను వెళ్ళిపోవాలి, మా హస్బెండ్ వెళ్ళిపోవాలి, ఇంకా మేమందరం రెడీ అవ్వాలన్నమాట. సో మీరైతే ఒకవేళ మీకు హెవీగా అనిపిస్తే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు డ్రింక్ తాగిన తర్వాత. లేదు అంటే బ్రేక్ఫాస్ట్ లైట్గా ఒక చపాతీ తినేసేస్తే, లేకపోతే ఓట్స్ ఇలాంటివి ఏవైనా తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇద్దరికి చెరొక చపాతీ అయితే రెడీ చేసేసి ఒక ఆమ్లెట్ వేసేసి రోల్ చేసి ఇచ్చేస్తాను, హ్యాపీగా తినేస్తారు. సో ఇదైతే క్విక్గా అయిపోతుంది అనమాట నాకు, అందుకని చెప్పి ఇలా ట్రై చేస్తాను నేను. సో హనీ అయితే వెళ్ళిపోయింది. హనీ ఇది తినేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయింది. ఇదైతే వెన్నీ కోసం అనమాట. వెన్నీ లేచింది, బ్రష్ చేసుకుని రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ తినడానికి. సో వెన్నీకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. హనీ అయితే వెళ్ళిపోయింది కదా, వాళ్ళ డాడీ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు వాకింగ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్ కోసం వెజిటేబుల్స్ చూస్తే ఓన్లీ ఇవి కొత్తిమీర పుదీనా ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈరోజు అయితే నేను కొత్తిమీర రైస్ అయితే చేసేస్తున్నాను. సో మ్యాక్సిమం లంచ్ బాక్సెస్లోకి చేసే రెసిపీస్ అన్నీ రైస్ ప్లెయిన్ రైస్ కంటే కూడా నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ కుక్ చేయడానికి ఇష్టపడతాను. సో దట్ పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి. వెన్నీకి అయితే లంచ్ బాక్స్ అవసరం లేదు. సో తనకి వెకేషనే, అండ్ మోర్ ఓవర్ స్కూల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే ఇస్తారు లంచ్. సో అందుకని లంచ్ అవసరం లేదు తనకి. హనీ కోసము మా కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాము. సో ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకొని, సో ఇదైతే నేను కొత్తిమీర రైస్ కింద, కొత్తిమీర పుదీనా 2 ఉన్నాయి కాబట్టి 2 కలిపి మిక్స్ చేసేసి రైస్ కింద అయితే చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో చూసేయండి మీరు కూడా. ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో కొత్తిమీర పుదీనా 2 అయితే కట్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసేస్తాను. వాష్ చేసిన తర్వాత కట్ చేయడానికి నాకు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. కొన్ని ఆకుకూరలు అయితే కడిగిన తర్వాత కట్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కాడలు ఉన్నా కానీ ఏం పర్వాలేదండి, కాడలు కూడా వేసేసుకోండి, మంచి ఫైబర్ అనమాట. సో ఎందుకంటే మనం మిక్సీ కొట్టేస్తున్నాం కాబట్టి విత్ కాడలతోటే వేసేసుకోండి. సో ఇట్లాగా 1కి 2 సార్లు కడిగేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుందాము. సో 2 టమాటాలు కూడా కట్ చేసుకొని దీనిపైన వేసేసుకుందాము. సో దట్ బాగా ప్రాపర్గా అయితే మిక్సీ అయిపోతుంది అనమాట, గ్రైండ్. సో పైన వేస్తేనే బెటరు, కింద వేస్తే ఏంటంటే పైన ఆకులు అనేటివి గ్రైండ్ అవ్వవన్నమాట. వెయిట్ కోసం అని చెప్పేసి పైన వేసేసేయండి, ప్రాపర్గా అయితే గ్రైండ్ అయిపోతుంది. సో లెట్స్ బిగిన్ అవర్ లంచ్ ప్రిపరేషన్ అనమాట. ఇంక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను రైస్ కుక్కర్లో. సో నేను రైస్ కుక్కర్లోనే ఎక్కువ చేస్తానన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ అయితే మసాలాలు చాలా తక్కువ మసాలాలు వేసుకుంటున్నానండి, ఆల్మోస్ట్ బిర్యానీ మసాలాలే, కాకపోతే ఎక్కువ బిర్యానీకి వేసే అన్ని మసాలాలు అయితే ఏం వేయను. లవంగాలు, చెక్క అండ్ సాజీరా వేసేసుకొని కొద్దిగంత బిర్యానీ ఆకు వేసాను. అండ్ మనకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అయితే ఫ్రై అయ్యేలాగా చూసుకుందాము. అండ్ ఇప్పుడు మనం త్వరగా అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా
అయితే ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోపు మనం మిక్సీ కొట్టుకున్నాం కదా ఇందాక పేస్ట్ కింద, కొత్తిమీర, పుదీనా అండ్ టొమాటోస్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాని ముందు మనమైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీకి పులావ్ రైస్ ఎలా చేసుకుంటాము అలాగేనండి. సో అలాగైతే యాడ్ చేసేసుకుంటాము. సో పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చూడండి. ప్లెయిన్ రైస్ పెట్టిన రోజు కంటే కూడా వాళ్ళు ఇలాగ రైస్ డిఫరెంట్ వెరైటీస్, టొమాటో రైసో లేకపోతే కొత్తిమీర రైసో గోంగూర రైసో లేకపోతే పొంగలో ఇలాగ చేసిన రోజు అయితే హ్యాపీగా తినేసి వస్తారు. బాక్స్లన్నీ ఎంటీగా అయిపోతాయి అన్నమాట. మనకు కూడా అంతే కదండి, లంచ్ బాక్స్లో ఏదైనా పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తినాలంటే కొంచెం ఏదైనా కొంచెం టేస్టీగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. చవ్వగా అయిపోతూ ఉంటుంది లంచ్ బాక్స్లో ఉండే ఫుడ్. అదే వైట్ రైస్, అదే పప్పు, అదే చారు అంటే కనుక ఇలాగైతే ట్రై చేస్తే బాగుంటుంది అనమాట. ఇంట్లో ఉన్నప్పుడైతే మనము హ్యాపీగా తినేసేయచ్చు, కానీ బాక్సుల్లోకి పెట్టుకొని వెళ్ళేదైతే ఇలాంటి ఆప్షన్స్ బెటర్ అని నాకంతే అనిపిస్తుంది. సో అదైతే యాడ్ చేసేసుకొని మనమైతే కొంచెం సేపు మగ్గనిద్దాము. మూత అయితే పెట్టేసుకొని ఫాస్ట్గా, సో ఆయిల్ తేలే వరకు కొంచెం అయితే మగ్గనిస్తే కొంచెము అదన్నిటిది ఆ పచ్చివాసన అనేటిది పోతుంది. సో పోయిన తర్వాత మనం రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఎసర్లాగా యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్ట్ చూసి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సో అలా అన్నమాట. సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చెక్ చేసేసుకొని మనమైతే మూత పెట్టేసుకుందాము. మరిగిన తర్వాత మనము రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇంకా సో ఎసరు మరిగిందండి, ఇంకా రైస్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుందాము. నేను రైస్ కుక్కర్లోనే ఎందుకు పెడుతున్నాను, స్టవ్ మీద ఎందుకు పెడుతున్నాను అంటే ఇక్కడ మనము ఇది డైరెక్ట్ ఇలాంటి ప్రాసెస్ అంతా మనము దాంట్లో చేసి పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ కింద ఏదైతే కంటెంట్ ఉందో అదంతా పైన లేయర్ కింద ఫామ్ అయిపోతుంది, పైకి వచ్చేస్తుంది అనమాట. లేయర్ కింద పైకి వచ్చేస్తే అది అంతా మిక్స్ అయినట్టు అనిపించదు రైస్కి. సో అందుకని చెప్పేసి స్టవ్ మీదనే చేయడం బెటర్ అనమాట. ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మగ్గేటప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాను నేను రైస్ కుక్కర్లోకి. అప్పుడు అడుగు అనేది అస్సలు మాడదు. సో అదనమాట. అది మగ్గేలోపు నేనైతే పొద్దున్న లేవగానే నేను రేపటికి కావాల్సిన టిఫిన్కి కావాల్సినవి కూడా నానబెట్టేసుకుంటాను. సో ఎందుకంటే నేను ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఈవినింగ్ వచ్చి మళ్ళీ చేయాలి అంటే, ఇంట్లో వర్క్ చేయాలంటే ఓపిక ఉండదన్నమాట. సో అందుకని అంత వర్క్ మార్నింగే ఫినిష్ చేసేసుకుంటాను. సో ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ. సో ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి రైస్ కుక్కర్. సో రైస్ కుక్కర్లోంచి తీసాను బయటికి చూపిద్దామని చెప్పేసి. పర్ఫెక్ట్గా అయింది రైస్ అన్నమాట. సో ఇంకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకుందాము. ఇది అయితే హనీకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నేనైతే బయలుదేరిపోవాలన్నమాట. సో లంచ్ బాక్స్ హనీ అయితే వెళ్ళిపోయిందని చెప్పాను కదా, లంచ్ అనేది నేను ఇచ్చి వెళ్తాను. సో మార్నింగ్ తనకి ఆల్మోస్ట్ 7:45 కల్లా కాలేజ్లో ఉండాలి. సో ఆ టైం కల్లా లంచ్ చేసేసి ఎప్పుడో 12:30కి తినేదానికంటే బదులు కొంచెము ఎర్లీ టు ఆర్ లంచ్ టైంకి ఇస్తే బెటర్ అని చెప్పేసి అలాగనమాట. సో కర్డ్ అనేది ఇస్తున్నాను దీనికి కాంబినేషన్గా. కొత్తిమీర రైస్కి చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో కొంచెం మనము పిల్లలకి ఏం పెడుతున్నాము లేకపోతే మనం ఏం చేస్తున్నాము అనేది కాన్షియస్గా ఉండాలి అనమాట. ఏవి ఇస్తున్నాము, గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతున్నాయా, వాళ్ళకి ఎసెన్షియల్గా బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నామా లేదా అనేది కొంచెం కాన్షియస్గా ఉండి ప్రిపేర్ చేసుకుంటే బెటరు. ఇదైతే తనకి స్నాక్ అనమాట, సుండుండ అండ్ కారం బొరుగులు అనమాట. దట్స్ ఆల్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye. Please like, share and subscribe for more videos. Stay tuned.